నమస్తే సార్. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అసలు బాగాలేదు. ఎందుకని? ఏ విషయంలో చూసినా కూడా అన్ని అన్ని మొత్తం ఇదైపోయింది. ఏ విషయంలో చూసినా కూడా పొలిటికల్ గా కానీ ఎంత చూసినా కూడా ఆయన పెద్ద ఇది చేయట్లేదు. అందరినీ అగనిస్ట్ గా మాట్లాడడం అవన్నీ చేయడం తప్ప చేసినది ఇప్పటివరకు అయితే ఏం లేదు. అంటే ఫ్రీ పథకాలు అనేవి అసలు యూస్ఫుల్ కాదంటారా మీరు? ఫ్రీ పథకాలు ఫస్ట్ ఎలక్షన్ లో చెప్పాడు కదా, చెప్పినప్పుడు ఇవ్వాలి కదా. ఇస్తున్నాడు కదా, ఫ్రీ బస్ అంటున్నాడు, ఫ్రీ బస్, ఫ్రీ కరెంట్. ఫ్రీ బస్ ఒకటి ఇచ్చాడు, ఫ్రీ కరెంట్ ఎక్కడ ఇచ్చాడు? ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వలేదు కదా. ఇచ్చారు చాలా. రైతు భరోసా లేదు, రైతు బీమా ఇవన్నీ లేవు కదా. రైతు రుణమాఫీ చేశాను, రుణమాఫీ సగం సగం చేయలేదు కదా. అవన్నీ డబ్బులు ఇన్కమ్ అయితే హైదరాబాద్ మెయిన్ బేస్. హైదరాబాద్ ఇన్కమ్ పెట్టుకొని ఎందుకు రావట్లేదు డబ్బులు? హైదరాబాద్ ఇంకా తెలంగాణ ఇంకా హైదరాబాద్ మంచి బాగుంది. హైదరాబాద్ భద్రం లాంటి హైదరాబాద్ అని పెట్టుకొని ఇంకా అంతకన్నా ఏపీకి వేరే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, వైజాగ్ అవి ఉన్నాయి. హైదరాబాద్ మెయిన్ కాదు. ఇక్కడ ఐటీ సాఫ్ట్వేర్ అంతుంది, అన్ని రకాల హైదరాబాద్ బాగా డెవలప్డ్ అయినా కూడా ఇంత సోర్స్ పెట్టుకొని కూడా అంటే ఏది రెవెన్యూ లేదు, అంతా కూడా కేసీఆర్ అప్పులు చేసి వెళ్ళిపోయాడు అంటున్నాడు కదా. అట్లా వాళ్ళకే అప్పు చెప్తే అయిపోద్ది. మాటి కేసీఆర్ కే మీరెందుకు వచ్చింది అక్కడ? అవసరం లేదు కదా, వాళ్ళకి అప్పు చెప్తే అయిపోద్ది కదా. 10 ఏళ్లలో చేయని మార్పులన్నీ నేను చేసి చూపిస్తాను, అన్ని ఇస్తాను అంటున్నాడు. అందుకని వేరే వాళ్ళని తిట్టకూడదు, వేరే వాళ్ళని ఇచ్చేయకూడదు. ఎవరో దిగిపోయింది, నీ పని నువ్వు చేసుకో, నీ పని నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయి. పబ్లిక్ కనబడుతుంది కదా. కేసీఆర్ తో సంబంధం లేదు. వాళ్ళు పవర్ ఉన్నప్పుడు కూడా నువ్వు మాట్లాడినావు. ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు కామన్ గా. ప్రతిపక్షం అంటే వీళ్ళకి పబ్లిక్ సేఫ్ సైడ్ లో చూడడానికి ఉంటది. మీరు చూసుకుంటారు మొత్తం. వాళ్ళు కూడా మాట్లాడాలి, వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళకి ఎన్నో కొన్ని సీట్లు ఉట్టిని ఇచ్చారు, పబ్లిక్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. తప్పలేదు, మాట్లాడండి. నీ పన్ను చేయాలి కదా. ఫస్ట్ నీ పన్ను చేసిన తర్వాత పబ్లిక్ నువ్వు కన్విన్స్ అయ్యి, పబ్లిక్ ఏం చేస్తున్నా ఏం చేయట్లేదు పబ్లిక్ ని కన్విన్స్ అయ్యి చేసిన తర్వాత అది కాకపోతే అప్పుడు అంటే అప్పుడు పబ్లిక్ వాళ్ళ మీద ఫీల్ అవుతారు. రేవంత్ రెడ్డి గారు బాగానే చేస్తారు కదా అని చెప్పంటారు. అప్పుడు నువ్వు అన్ని వాళ్ళ మీద వీళ్ళ మీద ఇచ్చేసి చేయడం తప్పు కదా. అట్లా మాట్లాడదు, ఇష్టం మాట్లాడద్దు, చూసుకొని మాట్లాడాలి. ఫస్ట్ నువ్వు వచ్చినావు, కొత్తగా వచ్చినావు, నువ్వు డెవలప్ చేయి. ఒక 2 years గట్టిగా గట్టిగా డెవలప్ చేయి. చేసిన తర్వాత పబ్లిక్ అప్పుడు నీకు సరే బాగానే చేస్తున్నావు అనుకుంటారు. కేసీఆర్ వాళ్ళ హరీష్ రావు మాట్లాడినా కూడా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అంతే అని చెప్పి అనుకుంటారు. అంతేగాని నువ్వు ఏం చేయకముందే వాళ్ళను వాడు అవన్నీ డిస్కషన్ అవసరం లేదు అక్కడ.